ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 7వ తారీఖు లగాయతు ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి యందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి. మేషరాశి యందు గురుగ్రహము, కన్యారాశి యందు కేతువు, అలాగే కుంభమందు శని కుజులు, మీనరాశి యందు రవి, శుక్ర, వక్రించినటువంటి బుధగ్రహం, అలాగే రాహుగ్రహం. అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యయస్థానమందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో 12వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, రవి, శుక్రుడు, బుధుడు, వారం ప్రారంభంలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ గ్రహ సంపత్తి వల్ల ఎక్కువ వ్యయస్థానమందే గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల, జన్మరాశి యందు గురుడు ప్రతికూలంగా ఉండడం వల్ల కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనగా ఈ వారంలో ప్రత్యేకించి ఖర్చులు చాలా అధికంగా కనబడుతూ ఉన్నాయి. స్వస్థాన నాశనం చేయవా అని రవిగ్రహం వల్ల మనకి శాస్త్రం చెప్తూ ఉంటే, ధాన్యనాశ ధనచ్ఛేద అని చెప్పి మరి ఒక గ్రహం వ్యయంలో ఉండడం వల్ల శాస్త్ర ఫలితం చెప్తూ ఉన్నది. అలాగే చిత్తభ్రంశో భాగ్యహాని అన్నది శాస్త్రం. వెరసి దీనివల్ల ఈ వారంలో ఏమవుతుంది, ఇన్ని గ్రహాలు 12వ స్థానంలో ఉండడం వల్ల అంటే ఒకటి, నిద్రా సౌఖ్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వేళకి తినడం అనేటువంటిది ఉండదు, వేళకి పడుకోవడం అనేటువంటిది ఉండదు. అలాగే రాత్రిపూట ఎక్కువగా మెలకుగా ఉంటూ ఉండడము, సరిగా నిద్ర పట్టకపోవడము, ఒకవేళ నిద్రపోయినా కూడా అంత పీడకలలో వస్తూ ఉండడము, లేదా ఇంకో పాములు కల్లోకి వస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా మేషరాశి వారు ఎక్కువగా చూస్తూ ఉంటారు. దానితో పాటుగా స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, అనగా ప్లేస్ మార్పు, ఉండేటువంటి ఇల్లు మార్పు కానీ, పనిచేసేటువంటి వ్యాపార సంస్థ మార్పు కానీ, లేదా మీరు ఎక్కువగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి ఫలితాన్ని కూడా మనం ఈ వారంలో మేషరాశి వారికి చూడవచ్చును. అంతేకాక గృహ సంబంధమైనటువంటి విషయాలు, అనగా ఏదైనా ఒక ప్రాపర్టీని అమ్ముదాం అనుకునేటువంటి విషయంలో కానీ, వాహనాల్ని అమ్ముదాం, బంగారాన్ని అమ్ముదాం అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా తొందరగా ఈ రాశి వారికి ముందుకు సాగుతూ ఉంటాయి. అంతేకాక రాత్రిపూట పనిచేసేటువంటి వారికి డే షిఫ్ట్లో పనిచేసేటువంటి వారికి నైట్ షిఫ్ట్లు, ఇలా ఆ షిఫ్ట్లు మార్పు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కుటుంబ పరంగా కూడా ఈ వారంలో కొంత ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, దీనివల్ల ఎక్కువగా స్ట్రైన్ అవుతూ ఉంటారు, మానసికమైనటువంటి అలసట ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే, ఉద్యోగపరంగా అయితే కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనగా కొంత ఒత్తిడి ఉంటుంది, పని ఇంత సమయంలో పూర్తి చేయాలి అనేటువంటి రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఉన్నతాధికారుల నుండి కొంత ప్రెషర్ ఉంటుంది, కానీ దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు లేవు కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకి పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, లాభస్థానమందు విశేషమైనటువంటి గ్రహ సంపత్తి,
రవిగ్రహం కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహువు కానీ, చంద్రుడు కానీ, ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో అది లాభస్థానమందు ఉండడం అనేటువంటి విషయం వృషభ రాశి వారికి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? శుక్రుడు లాభస్థానంలో, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభమందు పరమోచ్చ అయినటువంటి స్థితిలో ఉండడం వల్ల మనకి శారీరకమైనటువంటి సౌఖ్యము, అనగా శరీరం ఎక్కడా కూడా కష్టపడకుండా ఎక్కడికక్కడ లగ్జరీగా లేదా చాలా కంఫర్టబుల్గా జీవితం సాగేటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక ఎప్పుడైతే రాశ్యాధిపతి అనుకూలంగా ఉన్నారో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఈ రాశి వారికి రావు. ఒకవేళ ఏమైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా కూడా వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అనగా రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక లాభస్థానమందే బుధుడు, రవి, రాహువు, చంద్రుడు ఇత్యాది గ్రహాలన్నీ ఉండడం కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అనగా నూతనమైనటువంటి ఉత్తేజము, ఉత్సాహము, ఆ ఉత్సాహంలో చురుగ్గా పనిచేస్తూ ఉండడము, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తూ ఉండడము, ఎక్కడికక్కడ ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ సమయానికి ఆయా నిర్ణయాలు చక్కగా సమయానుకూలంగా తీసుకుంటూ ఉండడము, అదృష్టం వృషభ రాశి వాళ్ళ వెన్నంటే ఉండడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. అయితే సోమవారం లగాయితూ, మంగళవారం లగాయితూ వ్యయచంద్రుని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా కొంత శరీరం అలసినా కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి గ్రహస్థితులు. అనగా మీకు ఏదో ఒక చాలా కాలంగా అవ్వనటువంటి పని కోసం మీరు బయటికి వెళ్ళడం, ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడం, ఇటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం కలగడము, సంతానం అభివృద్ధిలో ఉండడము, లేదా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో వృషభ రాశి వారు చూడవచ్చు. మొత్తం అయితే ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా చికాకులు కానీ, ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, గుర్తింపు ఇటువంటివన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. అలాగే విద్యార్థులకి, ముఖ్యంగా దేశ విదేశాలను దాటి వెళ్ళి చదువుకునేటువంటి వారందరికీ కూడా పోటీ పరీక్షలలోనూ మరే ఇతరత్ర మౌఖిక పరీక్షల్లోనూ ఈ గ్రహస్థితి వల్ల విజయం సంప్రాప్తమవుతుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. పంచగ్రహ కూటమి, అనగా ఈ రాశ్యాత్తు దశమ కేంద్రంలో రవి, రాహు, శుక్ర, బుధ, చంద్రగ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది దశమ కేంద్రమందు ఏర్పడినటువంటిది అయి ఉన్నదో అది ఈ రాశి వారికి ఊహించినటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అయితే ఇందులో మంచి చెడు రెండూ ఉన్నాయి. అనుకోని విధంగా ఉద్యోగ మార్పు, అనుకోని విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రాంతం యొక్క మార్పు, అనుకోని విధంగా పనిచేసేటువంటి వేళల్లో మార్పు, యజమానుల యొక్క మార్పు, ఇటువంటి మార్పులు ఏవైనా జరిగినా కూడా అదంతా కూడా మీకు అనుకూలమైనటువంటి వాటికే జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా వస్తూ ఉన్నటువంటి ఇబ్బంది లేదా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహ సంపత్తి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా అర్ధసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. అనగా దశమంలో రవి, బుధ, శుక్ర, చంద్ర, రాహువులు ఎప్పుడైతే రవి దిగ్బలయుక్తుడై ఉన్నారో అందులో వృత్తి ఉద్యోగాలను చాలా కీలకంగా మారుస్తారు. అనగా భయంగా ఏదైనా ఉద్యోగం పోతుందేమో, లేదా నిలబడదేమో, లేదా ఈ ఉద్యోగంలోంచి ఎవరైనా తీసేస్తారేమో అనుకునేటువంటి భయంతో ఉండేటువంటి వారికి ఒక భరోసా లభిస్తుంది. ఉద్యోగం మీద ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఏదైతే జీవనోపాధి ఉన్నదో ఆ జీవనోపాధిలో ఊహించినటువంటి మంచి అవకాశాలు రావడం, వృత్తి ప్రవృత్తుల్లో గౌరవం దక్కడం,
అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతోటి సంస్థలతోటి పరిచయాలు ఏర్పడుతూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు ఈ రాశి వారికి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము అలాగే వారి యొక్క సహకారము కూడా ఈ వారంలో మిథున రాశి వారికి చూడవచ్చును. ఈ పంచగ్రహ కూటమి ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం చివరిలో లేదా ప్రారంభంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల మిథున రాశి వారికి మంచి జరుగుతుంది. వ్యాపార లాభము అలాగే భూగృహ లాభము, సంతాన సౌఖ్యము, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడము లేదా వాటి గురించి చర్చించడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో జరుగుతాయి. ఇక విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాలను పొందుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆయుర్దాయాన్ని వృద్ధి చెందిస్తూ ఉంటుంది. అనగా అనారోగ్య సమస్యల్ని తగ్గించి ఆయుర్భాగ్యాల్ని వృద్ధి చెందించేటువంటి విధంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అష్టమంలో ఉండేటువంటి చంద్ర శని కుజుల యొక్క దోషం ఏదైతే ఉన్నదో ఆ దోషాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పంచగ్రహ కూటమి అనగా వారం ప్రారంభంలో గాయతూ 9వ స్థానంలో రవి, రాహు, శుక్ర, బుధ చంద్రగ్రహాల యొక్క కలయిక. ఈ పంచగ్రహ కూటమి భాగ్యస్థానమందు ఏర్పడుతూ ఉండడము విచారో నవమే రవవు అన్నది శాస్త్రము. అనగా 9వ స్థానమందు ఎప్పుడైతే ఈ గ్రహ సంపత్తి ఉంటుందో వారు ఎక్కువ విచారవంతులుగా ఉంటారు. విచారం అంటే అదేదో తప్పని కాదు, వారు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోటే ఉంటూ ఉంటారు అన్నది శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. మరి ఈ 9, 8, 10 స్థానాల్లో కేంద్రీకృతమైనటువంటి గ్రహాల వల్ల ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహం ఏమీ లేదు అందువల్ల ఏమవుతుంది, ఈ వారంలో ప్రతి విషయము కూడా కాంప్లికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా సున్నితమైనటువంటి మాటలు విషయాల్లో చర్చలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు కానీ లేదా కుటుంబ సభ్యుల్ని ఏ విషయానికైనా ఒప్పించేటువంటి విషయాల్లో కానీ ఆస్తి విషయాల్లో కానీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం మాట్లాడేసిన తర్వాత దాని గురించి అయ్యో మనం ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే ఇది ఇలా చెయ్యకుండా ఉండాల్సిందే అనేటువంటి విచారాన్ని ఈ గ్రహస్థితి కలగజేస్తోంది. కాబట్టి అసలు ముందుగా మాట్లాడేటప్పుడే చాలా సౌమ్యంగా మౌనంగా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతూ ఉండడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. ఈ విషయాన్ని ప్రధానంగా కర్కాటక రాశి వారు ఈ వారం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కోపాన్ని తగ్గించుకోవాలి. ఫ్రస్ట్రేషన్ అనేటువంటి దాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దాని గురించి బాధపడకూడదు. ప్రతి చిన్న విషయము కూడా మీకు తెలుస్తుంది ఆ పని చేయడం వల్ల. ఈ పనిలో ఉన్నటువంటి లొసుగులేంటి, ఈ పని ఎలా చేయాలి, అలా దాన్ని పాజిటివ్ దృక్కోణంలోనే తీసుకోవాలి తప్పితే చివరికి ఫ్యాన్ స్విచ్ కూడా నేనే వేసుకోవాల్సి వస్తుంది ఎవరు వేయట్లేదు అనేటువంటి విధంగా బాధపడకూడదు. ఈ వారంలో ప్రత్యేకించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బుకి సంబంధించినటువంటి విషయాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కానీ లేదా జూదానికి దూరంగా ఉండేటువంటి విషయాలు అలాగే ఈజీ మనీ కోసం తాపత్రయపడేటువంటి విషయాలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టడం, బెట్టింగుల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకైతే సమయం అంత అనుకూలంగా లేదు. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన అలాగే కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పంచగ్రహ కూటమి
వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. కారణం ఏమిటి అంటే ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అష్టమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. రవి, రాహు, శుక్ర, బుధ, చంద్రగ్రహాలు ఎప్పుడైతే అష్టమ స్థానంలో కూడి ఉన్నాయో ఆ గ్రహ సంపత్తి వల్ల అది అష్టమ స్థానం గోచారంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థానం కాబట్టి ఈ వారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఈ వారంలో ప్రధానంగా అనుకూలించేటువంటి ఏకైక గ్రహం గురుగ్రహమే. తదుపరి శుక్రుడు అష్టమంలో కొంత యోగించినప్పటికీ ఈ తీవ్రమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంటే అష్టమంలో రవి, రాహు, బుధుడు, చంద్రుడు కలవడం అనేటువంటి విషయం పట్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరి దీనివల్ల ఏమవుతుందండి అంటే దుర్దోష శత్రు సంవాదో గమనం యథా అన్నారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడం. ఒక ప్రయాణం ఎంతవరకైతే అవసరమో అంతవరకే చేయాలి, కానీ అనుకోని విధంగా ఆ ప్రయాణాన్ని ఎక్స్టెన్షన్ చేసేసి ఆ ప్రయాణం వల్ల ఏ విధమైన మనకి ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా శరీరాన్ని కష్టపెడుతూ కాలాన్ని వృధా చేస్తూ డబ్బుల్ని పాడు చేస్తూ తిరుగుతూనే ఉంటారు అన్నారు. అలాగే కోపం చాలా విపరీతంగా ఉండడం, ఎప్పుడో ఇబ్బంది పెట్టినటువంటి అనారోగ్య సమస్యలు మరలా తిరిగి పునరావృతమయ్యేటువంటి సంఘటనలు, మరలా తిరిగి ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చెకప్ చేయించుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉత్పన్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి రాహు, రవి యొక్క కలయిక వాటితో ఎప్పుడైతే బుధచంద్రులు కూడా కలుస్తారో ఏదైతే తప్పో అదే విషయాన్ని నిజం అనుకుని ఒప్పు అనుకుని వాదిస్తూ ఉంటారు. దీనివల్ల 10 మందిలో చులకనవుతూ ఉంటారు. పెద్దలు ఎంత వారించినా తెలుసున్న వాళ్ళు ఎంత చెప్పినా మీ పంధా మీదే మీ వాదన మీదే అన్నట్టుగా గనక మీరు ఈ వారంలో కొనసాగితే మీ మాటకు ఉండేటువంటి విలువ పోతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు పనికిరావు, అలాగే కోపం పనికిరాదు. ఉద్యోగపరంగా సింహరాశి వారికి ఈ వారం చాలా మిశ్రమంగా ఉంటుంది. కొంత ఖర్చులు అధికంగా ఉన్నాయి, మరీ ముఖ్యంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్థానచలనానికి సైతం అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈ గ్రహ సంపత్తి సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఎంత చదువు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఆరోగ్యాన్ని గ్రహస్థితి పాడు చేస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కూడా ఆరోగ్యపరంగానే ఇబ్బందులను కలగజేస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సాధారణమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది. కారణం సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమి అటు సప్తమ రవి కానీ, రాహువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఈ 4 గ్రహాలు కూడా అంత అనుకూలించేటువంటి స్థానము కాదు, అంత ప్రతికూలించేటువంటి స్థానము కాదు. అయితే ఒక సప్తమ చంద్రుడు మాత్రం మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమ శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా సప్తమ చంద్రుడు కానీ షష్ఠ చంద్రుడు కానీ ఈ వారంలో కొంత అనుకూలంగా ఉంటారు. అందులోనూ శని అనుకూలంగా ఉన్న కారణం చేత, కుజుడు అనుకూలంగా ఉన్న కారణం చేత కన్యారాశి వారికి అయితే ఈ వారంలో పరిస్థితులు మెరుగ్గానే కనబడుతూ ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి వల్ల చెడైతే ఉండదు, కానీ మంచి కూడా ఏమీ లేదు. మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల వల్లే ఈ వారంలో కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి శని, కుజుడు, చంద్రుడు ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత మీద ఈ వారం ఆధారపడవలసి వస్తోంది. కాబట్టి కన్యారాశి వారికి ప్రత్యేకించి రుణబాధలు, శత్రుబాధలు, రోగబాధలు అవి ఎప్పుడూ కూడా గత కొద్ది వారాల మాదిరిగానే ఈ వారంలో కూడా ఈ రాశి వారికి ఉండవు. మరీ ముఖ్యంగా సప్తమంలో ఎప్పుడైతే రవి ఉన్నారో, రాహుతో కలిసి బుధుడితో కలిసి ఉన్నారో, దాంపత్య జీవనంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు, చిన్నపాటి మాట పట్టింపులు లేదా సంతానానికి కానీ జీవిత భాగస్వామికి కానీ ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుండి ఈ గ్రహస్థితి ఖచ్చితంగా కన్యారాశి వారిని కాపాడుతూ ఉంటుంది. కొంత మానసిక ప్రశాంతతని ఏర్పరచడము, అలాగే ఖర్చులను తగ్గిస్తూ ఉండడము, చాలా పెద్దగా ఇబ్బంది ఏర్పడవలసినటువంటి పరిస్థితిని చాలా స్వల్పంగా కొద్ది తక్కువగా దాన్ని దాటగలుగుతూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా కన్యారాశి వారిలో ఈ వారం మనం చూడవచ్చును. అలాగే ప్రత్యేకించి రుణాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే వాహనాలు,
గృహములు, బంగారు ఆభరణాలు, మరి ఏ ఇతరత్ర విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నూతన గృహప్రవేశాదులు, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. ఉద్యోగపరంగా స్థానచలనము మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి, అలాగే ఉద్యోగంలో ఎదుగుదల, గుర్తింపు, అలాగే కొంత ఇంక్రిమెంట్లు, ఇలా ఏదైతే ఉద్యోగపరంగా మీకు మంచి జరిగేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సమయానుకూలంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక వ్యాపారస్తులకి సైతం ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాపార పరంగా కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకి, అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి దూర విద్య, విదేశీ విద్య ఎవరైతే అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఈ గ్రహ సంపత్తి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తూ ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఎందువల్ల అనగా షష్ఠ స్థానంలో కూడి ఉన్నటువంటి గ్రహ సంపత్తి చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది. షష్ఠ స్థానం ముందు బుధుడు కానీ, రవి కానీ, రాహువు కానీ, చంద్రుడు కానీ, సప్తమంలో ఉన్న గురువు కానీ, ఇలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం అనేటువంటి విషయాన్ని ఈ వారంలో తులారాశి వారికి చూడొచ్చు. మరీ ముఖ్యంగా షష్ఠ స్థానమందు బుధగ్రహం లౌకికమైనటువంటి వ్యవహారాల్లో చాలా విజయాన్ని సాధించి పెడతారు. అనగా మెర్క్యూరీ ఆ పేరుకు తగ్గట్టుగానే బుర్రలో పాదరసం పోసినట్టుగా బుర్ర పనిచేస్తూ ఉంటుంది. అంటే అంత షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది బుర్ర. ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎవరి మీద ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ ఆధారంతో ముందుకు వెళ్ళాలి, లేదా కోర్టు కేసుల్లో ఏ విధంగా నెగ్గాలి, లేదా వాదనలో ఎలా నెగ్గాలి, లేదా మీరు పనిచేసేటువంటి ఉద్యోగ స్థానాల్లో ఎలా నెగ్గుకుంటూ రావాలి, ఇలా ఎదుటివారిని జయించడానికి కావలసినటువంటి లౌకికమైనటువంటి జ్ఞానాన్ని అంతా కూడా బుధుడిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ భృగు షట్కము శుక్రుని యొక్క స్థితి మాత్రం అంత మంచిది కాదు. దీనివల్ల కొంత ఖర్చు ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి రూపేణా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. పుట్టినరోజులకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, శుభ కార్యక్రమాలకు కానీ, తీర్థయాత్రలకు కానీ, మరి ఇతరత్ర లగ్జరీ ఎలక్ట్రానిక్ వస్తువులకి కానీ ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇక షష్ఠరాహువు, షష్ఠ రవి ఆరోగ్య హేతువులు, అనగా ఏ విధమైన అనారోగ్య సమస్య ఉన్నా వారు ఈ వారంలో అటువంటి సమస్యల నుండి బయటపడేస్తారు. త్వరగా వాటి నుండి కోలుకోవడానికి, అనగా రికవరీ రేట్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా స్పీడ్గా తొందరగా అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే కోపం అధికంగా ఉంటుంది. ఈ వారంలో క్షణికావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈ రాశి వారు తీసుకోవద్దు. ప్రత్యేకించి ఉద్యోగ విషయాల్లోనే కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగం కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఉద్యోగం మార్పు చేసేటువంటి తరుణంలో 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వ్యాపార పరంగా తులారాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. విద్యార్థులకి ఈ గ్రహ సంపత్తి చాలా అద్భుతంగా ఉపయుక్తంగా ఉంటుంది. మంచి ఫలితాలని అందుకోగలుగుతూ ఉంటారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు సైతం లాభపడడానికి అవకాశం ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి ఈ రాశికి పంచమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. పంచమం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అన్నది శాస్త్రం. పంచమ స్థానం చాలా కీలకమైనటువంటిది. అందులో శుక్రుడు ఉండడం, బుధగ్రహం ఉండడం, ఈ 2 గ్రహాల తర్వాత
గురుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు నైసర్గిక శుభగ్రహాల్లో. శుక్రబుద్ధుల యొక్క పంచమ స్థాన స్థితి చాలా మంచిది. అయితే రవి కానీ రాహువు కానీ చంద్రుడు కానీ ప్రతికూలించేటువంటి గ్రహాలు. ఇక అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు, ఇలా కొంత ప్రతికూల గ్రహస్థితి ఉన్నప్పటికీ ఈ వారంలో శుక్రబుధ చంద్రుల యొక్క అనుకూలత వల్ల కొంత సానుకూలమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అయితే పంచమంలో రవి ఉండడం దేహాలస్యం, మనస్తాపం, సహృత్కేశం, ధనక్షయం అన్నది శాస్త్రం. అనగా సుహృత్క్లేశము అన్నారు. మన దగ్గర బంధువులు కానీ, ఆత్మబంధువులు కానీ, మిత్రులు కానీ, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరైతే మనం భావిస్తూ ఉంటామో వారితోటి సఖ్యత దెబ్బతీస్తాడు. అంటే ఏదో ఒక మాట పట్టింపు వచ్చేలా చేస్తాడు. అలాగే పంచమంలో ఉన్న రాహువు కూడా ఒక రకమైనటువంటి నాస్తికత్వానికి కారకులు. అంటే మొండి పిడి వాదన, దానికి ఏ విధమైనటువంటి బేసు ఉండదు. ఇలా రవిరాహువులు కలిసి పంచమంలో ఉండడం వల్ల ఆలోచనాత్మకమైనటువంటి శక్తి దెబ్బతింటుంది. అంటే నిజంగా ఒక విషయం పట్ల పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడకుండా ఎవరో చెప్పింది మాట విని మాట్లాడుతూ ఉంటారు. దీనివల్లే బంధాలు, బంధుత్వాలు, మిత్రత్వాలు ఇవన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి. ఆ విషయాల్లో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్షణికమైనటువంటి ఆవేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు. ప్రత్యేకించి శుక్రబుధులు పంచమంలోనే ఉన్నారు కాబట్టి కొంత చెప్పుడు మాటలు విన్నా కూడా ఎక్కడో ఒక కోశాన మనసు చెప్తూ ఉంటుంది, ఈ పని ఇలా చేయాలి, వీరితో ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అనేటువంటి విషయాలు. అవి చాలా ఏకాగ్రతతోటి వింటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక అర్ధాష్టమ శని కుజుల వల్ల కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. అనగా కుటుంబ సభ్యులు మీకంత అనుకూలంగా ఉండకుండా మీరు చెప్పిన దానికి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము ఇత్యాది విషయాల్లో కూడా ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఉద్యోగం ఏదైనా మారవలసి వస్తే చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార పరంగా విస్తరించవలసి వస్తే జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. చదువరులకి ఈ గ్రహస్థితి అంత మంచిది కాదు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ సభ్యుల మధ్యలోనే తగాదాలకి కారణమవుతుంది కాబట్టి మానసిక ప్రశాంతతని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, అలాగే కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ఈ పంచగ్రహ కూటమి ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలగజేయదు. అయితే అర్ధాష్టమ రాహువు, అర్ధాష్టమ రవి కొంత నిలవరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో శనేశ్వరుడు కానీ, కుజుడు కానీ, చతుర్థమందు ఉన్నటువంటి శుక్రబుధులు కానీ, గురుడు కానీ, ఈ వారం మధ్యలో యోగించేటువంటి చంద్రుడితో కలుపుకుంటే 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ చతుర్థంలో ఉండేటువంటి రవి రాహువుల వల్లనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అది కూడా అంతఃక్లేశం, గృహశ్చిద్రం, సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. అనగా దీనివల్ల ఏదైనా కొంత ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయాణాలు కానీ, లేదా కుటుంబ సభ్యులతో వేసుకున్నటువంటి తీర్థయాత్రలు, ఇటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు కొద్దిగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ప్రీ ప్లాన్డ్గా మీరు బుక్ చేసుకున్నటువంటివి, ఆఖరికి అది సినిమా టికెట్లు అయినా సరే మీరు వాటిని అందుకోలేకపోతారు. ట్రైన్ జర్నీ కానీ, బస్సు జర్నీ కానీ, లేదా ఫ్లైట్లు కానీ, ఇలా ఏదైనా సరే ఆ ప్రయాణాల్లో ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే అన్నది శాస్త్రం. ఆయా ప్రయాణాల్లో విఘ్నాలను కలిగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థమందు రాహువు కూడా అంత అనుకూలించేటువంటి గ్రహం కాదు. ఆయన కూడా బంధువుల రీత్యా లేదా బంధుస్థానంలోనే ఉన్నారు కాబట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులు బంధువులతోటి ఆయన కలగజేస్తూ ఉంటారు. ఈ విషయాలనే ఈ వారం దృష్టిలో పెట్టుకోవాలి. అటు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేదా కుటుంబ విషయాల్లో కానీ గ్రహగతులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి రుణబాధలు తగ్గుముఖం పట్టడం, సంతానం అభివృద్ధిలో ఉండడం, శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలం. స్త్రీలకి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉంటుంది. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం
సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి తృతీయ స్థానమందు ఉండడం కొంత సానుకూలమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి 2వ స్థానమందు శని కుజులు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని, కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నా తృతీయంలో ఉండేటువంటి రవి చాలా గొప్ప గ్రహం. అయితే మారబోతూ ఉన్నటువంటి గ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని చతుర్థంలోకి రాబోతూ ఉన్నటువంటి శుక్రబుధులు, తృతీయంలోకి రాబోతూ ఉన్నటువంటి కుజుడు, పంచమంలోకి వెళ్ళబోతూ ఉన్నటువంటి గురుడు, ఇలా ఇప్పటి వరకు కేవలం ఒక గ్రహం అనుకూలంగా ఉంటే ఈ వారం చివరి దగ్గర నుండి వరుసగా గ్రహాల యొక్క అనుకూలత పెరిగి 3-4 గ్రహాలు అనుకూలిస్తాయి. కాబట్టి ఈ వారం చాలా కీలకమైనటువంటి వారం. ఎందుకంటే ఇటువంటి ఇబ్బందికరమైన గ్రహస్థితి ఈ వారంతో తొలగిపోతుంది. కాబట్టి ఈ వారం లగాయితూ కొంత ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మకర రాశి వారికి వస్తాయి. కష్టం ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది, కానీ కొన్ని విషయాలు ఎప్పుడూ జరగనటువంటి విధంగా జరుగుతూ ఉండడం, ఎప్పుడూ మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని గౌరవించడం, మీతో మాట్లాడుతూ ఉండడం, మీతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ దగ్గరికి చేరుతూ ఉండడం, గతంలో వదిలేసినటువంటి పనులన్నీ కూడా మరలా మీరు తిరిగి పునరుద్ధరిస్తూ ఉండడం, ఇటువంటి విషయాలన్నీ కూడా మకర రాశి వారిలో ప్రత్యేకించి జరుగుతూ ఉంటాయి. అలాగే కోప స్వభావం కూడా చాలా తగ్గుతూ ఉంటుంది. చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా చక్కగా స్పందిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా చాలా అనుకూలంగా మీకు ప్రవర్తిస్తూ ఉంటారు. కొద్దిపాటి విభేదాలు, మాట పట్టింపులు, ఎవరినైనా మీరు విభేదిస్తూ ఉన్నా, వాళ్ళ అభిప్రాయాలు విభేదిస్తూ ఉన్నా చాలా బేషరతుగా మీరు వారికి మొహం మీద చెప్పగలుగుతారు. గతంలో ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే చాలా భయంగా ఉన్నటువంటి మకర రాశి వారు ఇప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఆ శక్తి ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అలాగే ఆలోచనాత్మకమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అలాగే 10 మందిని కలుపుకుని వెళ్ళేటువంటి తనం ఉంటుంది. ఇలా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడం ద్వారా అన్నిట్లోనూ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక విద్యార్థులకి ఈ గ్రహస్థితి కించిత్ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది పూర్తి అనుకూలం కాదు, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు మాత్రం ఈ గ్రహ సంపత్తి వల్ల మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో ఇది కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే 2వ స్థానమందు ఉన్నటువంటి రవి, రాహు, శుక్ర, బుధ, చంద్రగ్రహాలలో జన్మరాశి యందు కుజశనులు ప్రతికూలిస్తూ ఉన్న శుక్రగ్రహం యోగిస్తున్నారు, బుధగ్రహం యోగిస్తున్నారు, అలాగే రాహు యోగిస్తున్నారు. తృతీయంలో చంద్రుడు వెళ్ళిన తర్వాత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితం అనేటువంటిది వస్తూ ఉన్నది. ఈ 4 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్న శనికుజులు కొంత నిలవరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి లౌకికంగా ముందుకు వెళ్ళడానికి మాత్రం ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే జన్మరాశి యందు శనికుజులు కలిసి ఉండడం అది శరీరానికి అంత మంచిది కాదు. అనగా ఏదో ఒక అనారోగ్య సమస్య, దెబ్బలు తగులుతూ ఉండడమో, లేదా మరీ ముఖ్యంగా వడదెబ్బలు లాంటివి తగులుతూ ఉండడము, ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే లౌకికంగా చూసుకుంటే గృహానికి సంబంధించి ఒక ఇల్లు చాలా సక్సెస్ఫుల్గా నడవడానికి ఈ గ్రహ సంపత్తి చక్కగా ఉపయోగపడుతుంది. అనగా ఆర్థిక పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీరు పొందిగ్గా మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉంటుందో అది 10 మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. చాలా చందనం పూసినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ గ్రహస్థితి వల్ల మీకు ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల 10 మంది కూడా మీ దగ్గరికి చేరుతారు. మీరు ఏదైనా కష్టకాలంలో ఉంటే వారు మీకు సహాయాన్ని అందిస్తారు, లేదా మీకు మాట సహాయాన్ని అయినా చేస్తూ ఉంటారు. ఇలా కొంత మంచి ప్రజల తాలూకు సపోర్ట్ అనేటువంటిది కుంభరాశి వారికి దొరుకుతుంది. దీనివల్ల మాట బలం పెరిగి కొంత ధైర్యంగా ఉండగలుగుతారు. అలాగే రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మీకు మీరుగానే సృష్టించుకుని చక్కగా జీవితంలో వృత్తి ప్రవృత్తుల్లో ఎదగడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన విషయం వల్ల ఏంటంటే అదృష్టం తక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి మీరే కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విషయాన్ని మాత్రం కుంభరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఆర్థికంగా, ఆరోగ్య
ఆరోగ్యపరంగా కుటుంబపరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా సానుకూలంగా ఉన్నాయి. అంతేకాక శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, వాహనాల కొనుగోలు, గృహాల కొనుగోలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ముందుకు సాగబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కుంభరాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు ఏమీ లేవు. కానీ ఉద్యోగాన్ని ఖచ్చితంగా మారాల్సి వచ్చినప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండండి. అలాగే వ్యాపార పరంగా కుంభరాశి వారి పరిస్థితి చాలా బాగున్నది. గత వారంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తుంది. అనగా జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య అంతా కూడా తొలగిపోయి ప్రశాంతమైన జీవనం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమైనటువంటిది ఈ రాశిలోనే ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి జన్మరాశి యందు బుధుడు, రాహువు, రవి ఈ 3 గ్రహాలు ఈ పంచగ్రహ కూటములో ప్రతికూలంగా ఉంటే శుక్రుడు, చంద్రుడు అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. వీటితో పాటుగా గురుగ్రహం కూడా అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మీనరాశి వారికి ఈ వారం ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే చంద్రుడు తాత్కాలికంగా బలంగా ఉంటారు. చంద్రబలం తగ్గిపోతుంది. గురుబలం, శుక్రబలం మాత్రం ఈ వారం ప్రధానంగా ఉన్నాయి. అయితే ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి, రాహువులు అలాగే బుధుడు ఎప్పుడైతే కలిసి జన్మరాశి యందు ఉన్నారో బుద్ధి మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, చెప్పుడు మాటలు వింటూ ఉండడం, అవగాహన లేనటువంటి కార్యక్రమాలలోకి మీరు ముందుకు వెళుతూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప ధారాపుత్ర విరోధస్య అనగా దాంపత్య జీవనంలో కలహాలు ఏర్పడడానికి లేదా దంపతులు కొద్ది దూర ప్రాంతాల్లో నివాసం ఉండడానికి మరీ ముఖ్యంగా మాట పట్టింపులు ఏర్పడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి కారణమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అంతేకాక ఉద్యోగపరంగా కూడా ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలతను కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగాన్ని మారేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మారుతూ ఉండడం, అలాగే కొత్త ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటే మే నెల లోపులోగానే ఆ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉండడం అనేటువంటిది ఈ రాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు ఆ వడదెబ్బ తగలకుండా ఈ రాశి వారు చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండాలి. వాతావరణ మార్పులు మీ మీద ప్రభావం చూపించడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చిన ఆరోగ్యం పైన ప్రభావం ఎక్కువగా చూపెడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.